ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఇచ్చిన తర్వాత హైదరాబాద్ కు పంపి హైదరాబాద్ నడి గడ్డ మీద సింగరేణిలో తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాక్లన్నీ వేలంపాట పెట్టడానికి కుట్ర పన్నడం జరిగింది. గుట్టు చప్పుడుగా అప్పుడు హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు, తెలంగాణ ఉద్యోగుల సంఘం, ఇంకొక ఐఎఫ్టియు, ఏఐఎఫ్టియు-టిఎన్టీసీ సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదికగా ఏర్పాటై దాన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత మాపైన ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అదానీ, అంబానీకి అంటగట్టిన తర్వాత, ప్రైవేట్ వాళ్లకు అంటగట్టిన తర్వాత మన బొగ్గు పరిశ్రమ ఉండదు. ఇవాళ మీరు చూస్తున్నారు, పొగమనకంటనే పొగ పెట్టినట్టు ఎవరో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్పిందట, అనుమతి లేదట. 75 నుండి నడుస్తున్న బాయిని RK7 బాయ్ ఇక్కడనే మూత వేస్తున్నామని పుకారు లేపి నాటకాలు, డ్రామాలు వేయడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు సంబంధం ఏంటిది? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరు ఇంతవరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పేరు చేయలే. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావాల్సిందేంది? భూ విధ్వంసం కావద్దు. ఓపెన్ కాస్ట్ల ద్వారా భూ విధ్వంసం జరుగుతుంది. సర్వనాశం, సాగు భూములు సర్వనాశం అవుతున్నాయి. కాలుష్యం పెరిగిపోతుంది. వాటికి పర్మిషన్ ఇస్తారట, అండర్ గ్రౌండ్ వాళ్ళకు పర్మిషన్ లేదు కనుక బంద్ పెడతామని ఒక డ్రామా చేసి ఆదివారం రోజు కూడా ఇదే ఆఫీసులో 2 గంటల దాకా పంపకాలు జరిగినాయి. ఈయనకక్కడ, ఆయనకిక్కడ, ఈయనకక్కడ అని ట్రాన్స్ఫర్ల పంపకాలు, పైసల వసూళ్ల కార్యక్రమం చేపట్టిండ్రు. పసిగట్టిన మేమందరం కలిసి దాని వ్యతిరేకంగా నిన్న ప్రధానంగా పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు మేము రెడ్ సెల్యూట్ కొడుతున్నాం. ఎందుకంటే మీరు అందరూ స్పందించిన తర్వాత ఇవాళ యాజమాన్యం స్పందించి ఏం లేదు, మేము ఇప్పుడే చేయము, పర్మిషన్ తీసుకొస్తామని జనరల్ మేనేజర్ గారు హుటాహుటిన తెల్లవారే హైదరాబాద్ కు పోయి నేను పర్మిషన్ తెస్తా అనడం జరిగింది. పర్మిషన్ అనేది బోకస్. ఎందుకంటే గత 2014 నుండి నడిమెట్ల శ్రీధర్ గారు చైర్మన్ అయినప్పుడు సంవత్సరానికి 2 కోట్ల చెట్లు పెట్టినాం. 2 కోట్ల చెట్లు అంటే ఆయన 10 సంవత్సరాలు ఉన్నాడు. 20 కోట్ల చెట్లు ఎక్కడ మాయమైనాయి? దాని పైసలు ఎవరు తిన్నాడు? మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళు అడిగేదే చెట్లు విధ్వంసం జరగదు, చెట్లు నరకద్దు, చెట్లు కావాలంటారు. అవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ ఆ పేరు చెప్పి ఏదో డ్రామా చేయబోయారు. ఏదేమైనా కాంగ్రెస్, మేము ఐక్య వేదిక తరఫున అందరం కలిసి సింగరేణిని రక్షించాలి. సింగరేణిలో బొగ్గు బాయిలన్నీ కూడా, బొగ్గు బ్లాక్లన్నీ సింగరేణికి అప్పచెప్పాలి. దీనికి కారణం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రంలో అక్కడ ఒక మన సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ అని ఎట్లయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నదో అదే విధంగా గుజరాత్ మినరల్ కార్పొరేషన్ అని ఉంది. గుజరాత్ మినరల్ కార్పొరేషన్ కు అక్కడ ఉన్న మినరల్స్ అన్ని దానికి అంటగట్టినప్పుడు మనకెందుకు ఇవ్వకూడదు? దీనికి ఎవరు బ్లేమ్ గేమ్ నడుస్తుంది దేశంలో? ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో ఒక బ్లేమ్ గేమ్, దేశంలో బ్లేమ్ గేమ్ నడుస్తుంది. ఒకరి మీద ఒకరు నెట్టుకోవడం రాజకీయ నాయకులు. బీజేపీ అంటే టీఆర్ఎస్ మీద నెట్టేస్తుంది, టీఆర్ఎస్ కాంగ్రెస్ మీద నెట్టేస్తుంది, కాంగ్రెస్ బీజేపీ మీద నెట్టేస్తుంది. నెట్టేసుకుంటా నాటకాలు చేసుకుంటా అన్ని బొగ్గు బ్లాక్లు ప్రైవేట్లకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి అడ్డుకోవడానికే మేమందరం ప్రతి హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టినాం. రాజకీయ నాయకులను పిలవకుండా, రాజకీయ నాయకులు 90% తెర వెనుక ఉండి బినామీ కాంట్రాక్టులు పెట్టి భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.